ఒకవేళ నీ బిడ్డ నిజంగా బ్రతికే ఉంటే దేవుడు అలా పరీక్షించుకుంటూ కూర్చోడు. ఏదో ఒక రోజు నీ బిడ్డని నీకు దక్కేలా చేస్తాడు. అయినా ఎప్పుడో దూరమైన బిడ్డ గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడుతూ బావగారిని కూడా బాధ పెట్టడం న్యాయమా? ఆలోచించక్క. తరుణ్ బావగారు నీ కోసం పడుతున్న బాధను అర్థం చేసుకో. చూసే మనసు ఉంటే సులువు కాదా నీ కల పయనమంతా తోడు ఉంటే దూరమా మరి తీరమే. తరుణ్, నన్ను క్షమించు. ఉషా మాటల్లో నీ బాధ నాకు కనిపిస్తుంది. కన్నే చూసే కలల మాటున రాసే నిన్నో కవితలు. ఇక నుంచి చనిపోయిన బిడ్డ గురించి ఆలోచిస్తూ నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టను. ఒకవేళ బిడ్డ మరీ గుర్తుకొస్తే సునంద కొడుకుని చూస్తూ నా కొడుకే అన్నంత ప్రేమగా గడిపేస్తాను. ఎందుకంటే వాడికి నేను అమ్మలా అనిపిస్తానేమో. నన్ను చూసి తెగ మురిసిపోతుంటాడు. మాది కూడా ఏదో జన్మ జన్మల బంధంలా అనిపిస్తోంది. నిన్న ఆయుష్ హోమం చాలా బాగా జరిగింది కదండి. దీంతో నా మురారికి ఏదైనా దోషాలున్నా తొలగిపోయి నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటాడని శాస్త్రి గారు చెప్పారు. అవును, హోమం అయిపోయింది కదా, మరిప్పుడెందుకు గుడికెళ్దామని అడిగావు? ఏమండి, హోమం తర్వాత పరమేశ్వరుణ్ణి దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందాలని శాస్త్రిగారు చెప్పారు కదా. అలా చేస్తే హోమఫలం పూర్తిగా దక్కుతుందని శాస్త్రిగారు చెప్పారు. బాగుంది బాగుంది. మురారి, గేమ్ ఆడదామా? ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ అడ్మిట్ అయిన ప్రభు గారు వాళ్ళు. మీరు కిరణ్ గారా? అవునండి. యాక్సిడెంట్లో గాయపడిన ప్రభుని, అతని కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొనొచ్చాక ఆయన మొబైల్లో రీసెంట్ డయల్ లిస్ట్ లో మీ పేరు చూసి మిమ్మల్ని కాంటాక్ట్ చేశాం. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది డాక్టర్? బాబు ప్రభు గారి పరిస్థితి ఓకే, కానీ సునంద గారి పరిస్థితే క్రిటికల్ గా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏ వార్డులో ఉన్నారు? నేను వెళ్ళి చూడొచ్చా? ప్రెజెంట్ ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి.
కిరణ్ చెప్పరా. అనే ప్రభు అండ్ తన ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయింది. ప్రజెంట్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్నయ్య, నువ్వు వెంటనే హాస్పిటల్కి రావాలి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. చెప్పండి బావగారు. అమ్మ హారిక, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది బావగారు? ప్రభు వాళ్ళ ఫ్యామిలీ కార్ యాక్సిడెంట్ అయింది. తరుణ్, అత్తయ్య, మావయ్య, ఉషా. ఏమైంది హారిక? ఏమైంది హారిక? అత్తయ్య, ప్రభు సునంద వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే సంజయ్ బాబు గారు ఫోన్ చేసి చెప్పారు. ఆ కారులోని మురారి కూడా ఉన్నాడంట. పసివాడు. ఆ మురారి పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది అత్తయ్య. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంట? ఇంకా డీటెయిల్స్ అన్ని తెలియదు తరుణ్. ఇప్పుడే సంజయ్ బాబు గారికి కిరణ్ కాల్ చేసి చెప్పాడంట. సంజయ్ బాబు గారు కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు. పద తరుణ్, మనం కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. మురారిని చూసే వరకు నా మనసు ఆగదు. కంగారు పడుకు హారిక, వాళ్ళకేమై ఉండదు. లేదు తరుణ్, నేను వెంటనే మురారిని చూడాలి. ప్రభు సునంద వాళ్ళంటే పెద్దవాళ్ళు, ఏదైనా నొప్పి కలిగినా తట్టుకోగలరు. కానీ మురారి పసివాడు, వాడెలా తట్టుకుంటాడు? అర్జెంటుగా వాడిని చూసే వరకు, వాడికేం కాలేదని తెలిసే వరకు నా మనసులో ఈ కంగారు భయం తగ్గదు. హారిక, మురారి ఏదో నీ సొంత బిడ్డైనట్టు అంత బాధపడిపోతున్నావండి హారిక. ఏదో కాస్త ప్రేమగా అప్పుడప్పుడు అమ్మా అని పిలుస్తూ ఉంటాడు. అంతదానికే నువ్వు ఇంత సీన్ క్రియేట్ చేయడం అవసరమా? నువ్వు చేస్తుంది కాస్త అతిగా అనిపించడం లేదు? ఓ పసిబిడ్డ విషయంలో రియాక్ట్ అవ్వడానికి వాడు తన కన్న బిడ్డే కానక్కర్లేదు, అమ్మ మనసుంటే చాలు. ఇంత వయసు వచ్చినా ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో నీకు తెలియట్లేదంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేనేమన్నాను ఉషా? అలా నా మీద కోప్పడుతున్నావు? ఆ మురారి సునంద బిడ్డ. మురారికి ఏమైనా అవుతుందేమో అని బాధపడాల్సింది, భయపడాల్సిందా సునంద. అంతేకాని అప్పుడప్పుడు చుట్టం చూపులా చూసొచ్చే హారికకు ఎందుకు కంగారు అని అడుగుతున్నాను. అందులో తప్పే ఉంది? మేఘనా, మాట్లాడిందే తప్పు. మళ్ళీ ఆ తప్పుని సమర్థించుకుంటున్నావా? మన అనుకున్న వాళ్ళు ప్రమాదంలో ఉన్నప్పుడు స్పందించటం, వాళ్ళ క్షేమం గురించి భయపడటం అనేది మానవ సహజం. దాన్నే మంచితనం, మానవత్వం అంటారు. అవి నీ దగ్గర లేనివి, నీకు తెలియనివి. తరుణ్, హారిక, ఉషా, మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. వాళ్ళకి ఏం సాయం కావాలన్నా మీరే చూసుకోండి. అలాగే నాన్న. హారిక, ఉషా, పదండి.
కిరణ్, ప్రభు ఇప్పుడు ఎలా ఉంది? సునంద, మురారి ఎక్కడున్నారా? వాళ్ళెలా ఉన్నారా? వాళ్ళకేం కాలేదుగా? మీరేం కంగారు పడకండి. మురారికి ఏం గాయాలు కాలేదు, తను బాగానే ఉన్నాడు. కానీ మీ భార్య సునంద గారిని ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తనని కాపాడడానికి డాక్టర్స్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా నన్ను ఇలా శిక్షిస్తున్నావు? మేమేం పాపం చేశామని మా కుటుంబాన్ని ఇలా పరీక్షిస్తున్నావు? అందరికీ మంచి చేసే మీ కుటుంబానికి ఆ భగవంతుడు అన్యాయం చేయడు. ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. ఏమో ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును, ఈ నావా ఏ రీతిగా మురారి, ఏ తీరం చేరును. నాన్నా, ఏమో ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును, ఈ నావా ఏ రీతిగా ఏ తీరం చేరును. మీరు మురారి గురించి టెన్షన్ పడకండి. ఎప్పటిదాకా ఏడ్చిన మురారి నేను రాగానే ఏడు పాపేశాడు. మురారిని నేను చూసుకుంటాను. మీరు త్వరగా కోలుకోండి. ఇప్పటిదాకా ఏడుస్తున్న మురారి హారిక ఎత్తుకోగానే ఏడు పాపేశాడంటే రక్త సంబంధం అంటే ఇదేనేమో. ప్రభు, హాస్పిటల్కి రాగానే డాక్టర్ గారితో మాట్లాడాను. సునంద గారి గురించి కనుక్కున్నాను. తనకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వమన్నాను. అవసరమైతే కాల్ చేసి స్పెషలిస్ట్ని కూడా పిలిపిస్తానన్నారు. ప్రభు గారు, మీరు రెస్ట్ తీసుకోండి. మేము బయట వెయిట్ చేస్తాం. అక్క, పదండి. రెస్ట్ తీసుకో. సాధించాను డాడీ. నేను అనుకున్న దాంట్లో కొంతవరకు సాధించాను. మన కంపెనీలో వ్యవహారాలు హ్యాండిల్ చేయడానికి సంజయ్ని ఒప్పించాను. అవునా మేఘనా, నువ్వు చెప్పింది నిజమా? కంపెనీ వ్యవహారాలు చూసుకోవడానికి సంజయ్ ఒప్పుకున్నాడా? గుడ్ న్యూస్ చెప్పావమ్మా, గుడ్ న్యూస్. అవును డాడీ, ఇక నుండి మన కంపెనీ సేఫ్గానే ఉన్నట్టే. అంతేకాదు డాడీ, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. అది వింటే నువ్వు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఏంటమ్మా అది? తొందరగా చెప్పు, వెయిటింగ్ తట్టుకోలేకపోతున్నాను. తరుణ్ వాళ్ళ బాబు బ్రతికే ఉన్నాడు. హారికకు డెలివరీ చేసిన హాస్పిటల్లో నేను ఆ విషయం తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ నిజాన్ని ఆయుధంగా మార్చుకొని ఆ తరుణ్ గడ్ని బ్లాక్మెయిల్ చేస్తూ నా పబ్బం గడుపుకుంటున్నాను. శత్రువుని నేరుగా కొట్టడం కంటే వాడి బలహీనత మీద కొట్టడమే అసలైన కుతంత్రం అని ఆ తరుణ్ గడికి తెలిసేలా చేస్తున్నాను. అలా ప్రస్తుతానికి ఆ తరుణ్ గడి ప్రాణం నా చేతిలో ఉంది డాడీ. వాడు ఏడ్చినా నవ్వినా అది నా అనుమతితోనే జరగాలి. దానికి తోడు వాడికి తన భార్య దక్కాలంటే ఆ తరుణ్ నా కాళ్ల దగ్గర పడుండక తప్పదు. అందుకే నేను చెప్పిందల్లా వింటున్నాడు, చెయ్యమన్నదల్లా చేస్తున్నాడు. నువ్వు చెప్పింది వింటుంటే ఆ తరుణ్ గాని నీకు బానిసం చేసుకుని
వాడితో వాడి ఎమోషన్స్తో బాగానే ఆడుకుంటున్నావు. మొత్తానికి నువ్వు అనుకున్నవన్నీ సక్రమంగా జరుగుతున్నాయన్నమాట. వింటుంటేనే చాలా సంతోషంగా ఉందమ్మా. ఇలానే ఆ కుటుంబం మొత్తాన్ని నీ గుప్పెట్లోకి తెచ్చుకొని వాళ్ళని నాశనం చెయ్యి. అలాగే డాడీ, తప్పకుండా చేస్తాను. అవును డాడీ, నువ్వు బెయిల్ అప్లై చేసుకుంటున్నాను అన్నావు, అదెంతవరకు వచ్చింది? జరుగుతుందమ్మా. ప్రతిదీ మనం అనుకున్నట్టే జరుగుతుంది. తొందరలోనే నేను బయటకు వస్తాను. మళ్ళీ నా విశ్వరూపం చూపిస్తాను. సూపర్ డాడీ, నువ్వు బయటికి వస్తే ఇకపై మనల్ని ఆపేవాడెవ్వడు ఉండడు. దానికి తోడు నువ్వు వచ్చేలోపు ఆ కిరణ్మయ్య ఇంట్లో జరగాల్సిన దారుణాలు మొత్తం జరిగేటట్టు నేను చూస్తాను. అలాగేనమ్మా. ఏం జరిగినా ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని నీలో ఉన్న ఆ కసిని మాత్రం వదులుకోవద్దు మేఘన. ఆ ఇంట్లో ఎవ్వరూ ప్రశాంతంగా బ్రతకూడదు. అలాగే డాడీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మనమంటే ఏంటో అందరికీ చూపిస్తాను. ప్రభుగారు, బాధపడకండి. సునంద గారికి ఏం కాదు. తను త్వరలోనే నార్మల్ అవుతుంది. మురారి కోసం, మురారి మీద తనకున్న ప్రేమ కోసమైనా తను బ్రతుకుతుంది. మురారి మీద తనకున్న ప్రేమే తనని బ్రతికిస్తుంది. అమ్మా, మురారి, మళ్ళీ ఒకసారి అమ్మా అని పిలవా? అమ్మా, అమ్మా. నిన్న మొన్న నేడు రేపు నేనే ఉన్నా నీ తోడు, ఎన్నేళ్ళైనా చిన్నారేవే అమ్మా. ఏనాడు 8 దిక్కులలో ఎటుగానో చూసిన తరగని దీవెనగానే నేలేనా, ఎప్పుడే కలవరమై మురారి, అమ్మా. వెచ్చని లాలనగా దరి రాలేనా, కన్నా నా కనులారా నిన్నే చూస్తున్నారా, కన్నా మురారి, అమ్మా. కలదే అలదన్నారా. చాలా ఆశ్చర్యంగా ఉంది. బాబు గొంతు విని పేషెంట్ పూర్తి స్పృహలోకి రాకుండానే స్పందిస్తుంది. మొన్న నేడు రేపు నేనే ఉన్నా నీ తోడు, ఎన్నేళ్ళైనా చిన్నారేవే అమ్మకు ఏనాడు. యూనివర్స్ సబ్ కాన్షియస్ మైండ్, మెడికల్ సైన్స్ కూడా ఇప్పుడు అంగీకరిస్తున్న విషయం. ఒక మనిషిని కాపాడ్డానికి మందులెంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యమైంది ప్రేమ. దీన్ని మరోసారి రుజువు చేసింది ఈ తల్లి బిడ్డల ప్రేమ. చూసారా, ఆ గ్రాఫ్లో చేంజ్ వస్తుంది.
బాబుని పేషెంట్ దగ్గరే ఉంచండి, నేను మళ్ళీ వస్తాను. అమ్మా కనిపించవే, అమ్మా వెలిగించవే అమ్మా. భగవంతుడా, కొడుకు కోసమే బ్రతుకుతున్న తల్లిని కాపాడి నువ్వున్నావని మరోసారి నిరూపించుకున్నావయ్యా. గెలిపించవే. మురారి, మీకోసం క్యారేజ్ తెచ్చాను, భోజనం చేయండి. మీరు మరీ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. ఎవరు చేతులు చాపి ఎత్తుకుంటామన్నా పిల్లలు వెంటనే వచ్చి వాలిపోతారు. రేయ్, ఇలా రారా.